హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో స్పెషల్ వచ్చేసి చికెన్ గ్రేవీ. ఇలా ఈ విధంగా ఈ స్టైల్లో చేస్తే చికెన్ గ్రేవీ ఎంతో టేస్టీగా ఎంతో సూపర్ టేస్ట్గా ఉంటుంది. స్మెల్ కన్నా చాలా 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 బాగుంటుంది. నేను పై ఫ్లోర్లో వండుతుంటే కింది వరకు స్మెల్ వస్తుంది. చాలా చాలా అయితే చాలా బాగుంది చికెన్ గ్రేవీ అయితే కన్నా. ఎలా చేయాలో చూసేద్దాం రండి. ముందుగా చికెన్ వాష్ చేసేసుకోవాలి. కడాయిలో వేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని చికెన్ కడాయి అందులోనే కొద్దిగా నెయ్యి వేసుకొని, నెయ్యి కానీ నూనె మీ ఇష్టం, అది నేను నూనె తీసుకున్నాను. నూనె వేసుకొని కొద్దిగా పసుపు కొద్దిగా సాల్ట్ వేసుకొని బాగా కలిపుకోవాలి. బాగా కలుపు 4 to 5 minutes బాగా వేగిన తర్వాత బాగా వేయించుకోవాలి. బాగా కలుపుతూనే ఉండాలి 4 to 5 minutes అలా. 4 to 5 minutes బాగా వేగిన తర్వాత కొద్దిగా వాటర్ వేసుకోవాలి. ఈ చికెన్లో వాటర్ ఎందుకంటే నేను ముందుగా వేస్తున్నాను, గ్రేవీలో మసాలా పట్టించి మసాలాలో ఈ వాటర్ వేసామంటే చాలా చాలా టేస్ట్ వస్తుంది. ఇది మెయిన్. ఇలా వాటర్ వేసుకున్న తర్వాత కొద్దిసేపు బాగా దాన్ని కలిపేసి వదిలేసేయాలి. ఇలా బాగా ఉడుకుతూ ఉండాలి. 50% ఈ వాటర్లోనే ఉడికేయాలి చికెన్. చూడండి ఇలా బాగా పొంగుతుంది కదా. ఇలా ఒకసారి కలిపేసి మనం పక్కన పెట్టేసుకోవాలి స్టవ్ మీద. అలాగే 50% ఉడకాలి. ఈలోపు మనము మసాలా పట్టుకునే దానికి చూద్దాం రండి. మసాలా పట్టుకొని ఇలా మిక్సీ జార్లో కానీ, మీరు రోట్లో రుబ్బుతుంటే రోట్లో కానీ, నేనైతే మిక్సీ జార్లో రుబ్బుతున్నాను. కొద్దిగా అల్లము, కొద్దిగా వెల్లుల్లి రబ్బలు, కొద్దిగా టమోటా, కొద్దిగా ఉల్లి రబ్బలు, కొద్దిగా పసుపు, కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా కారము, దాల్చిన చెక్క, మీకు కావాలంటే కొబ్బరి వేసుకోవచ్చు. ఇక్కడ నేను కొబ్బరి వేయలేదు. ఇవన్నీ మిక్సీ పట్టేసుకోవాలి. ఈ లోపల మనకు 50% చికెన్ కానీ ఉడికిపోయింది. చూడండి నీళ్ళు కానీ సగం వింగిపోయాయి. ఇది తీసి పక్కన పెట్టేసుకోండి. ఇలా వేరొక కడాయి పెట్టుకొని అందులో కొద్దిగా నూనె వేసుకొని, నూనె బాగా హీట్ అయిన తర్వాత కొద్దిగా ఉల్లిపాయ కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా ఉల్లిపాయ సగం వేగాలి. సగం వేగితే చాలు. ఉల్లిపాయ ఇలా సగం వేగిన తర్వాత మనం 2 టమాటాకాయలు ఇలా కట్ చేసుకోవాలి. మీడియం సైజ్ టమాటాకాయలు కట్ చేసుకొని వేసేసుకోవాలి. టమాటాలు కానీ మెత్త కావాలి. టమాటాలు తొందరగా మెత్తబడాలంటే కొద్దిగా సాల్ట్ వేస్తే చాలా తొందరగా బాగా మెత్తబడిపోతాయి. ఇలా కలుపుతూ ఉంటే ఇలా బాగా మెత్తగా అయిపోవాలి టమోటాలు. ఇలా మెత్తగైన పేస్ట్లో మనం ముందుగానే మిక్సీ పట్టుకున్నాం కదా మసాలాలన్నీ, అవి ఇందులో వేసేసేయాలి. ఇందులో వేసి బాగా వేయించుకోవాలి. ఈ మసాలా ఎంత బాగా వేగితే అంత టేస్ట్ వస్తుందండి. మీరు సిమ్లో పెట్టుకొని వేయించుకుంటారు, మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవచ్చు. ఎంత లేట్గా వేసినామంటే అంత టేస్ట్ వస్తుంది మసాలా అనేది. కాబట్టి మసాలా బాగా మాడిపోకుండా, అడుగంటకుండా చాలా బాగా వేయించుకోండి. చూడండి ఇక్కడ నేను మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకుంటున్నాను. మసాలా అనేది బాగా ఉడకాలి. ఇలా మసాలా బాగా ఉడికేటప్పుడు మనకు కొద్దిగా కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర కట్ చేసుకొని వేసేసుకోవాలి. ప్యాన్ నుంచి కొద్దిగా నాకు సపరేట్ అవుతూ వస్తుంది మసాలా. బాగా పూర్తిగా ఇంకా సపరేట్ అవ్వాలి. చూడండి ఇలా సపరేట్ అవుతూ వస్తుంది. ఇంకా బాగా సపరేట్ అవ్వాలి. మొత్తం మసాలా అంతా ఒక్క చోటకి దగ్గరికి పోయి ఉండమాదికి వచ్చేసేయాలి. ఇలా ఈ విధంగా వస్తే చాలా బాగుంటుంది మసాలా అనేది. చూడండి ఈ మసాలా మనం ముందుగా ఉడికించి పెట్టుకున్నాం కదా చికెన్, అది వేసి బాగా కలిపుకోవాలి. ఇలా మొత్తం అంతా వేసి నీట్గా అంతా ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మిక్స్ చేసేటప్పుడు మనం చికెన్ ఇందులో వేసేటప్పుడు ఫ్లేమ్ మాత్రం మీడియంలో సిమ్లో పెట్టండి. హై ఫ్లేమ్లో పెడితే కింద అనేది అడుగు అంటిపోతుంది. ఇలా మొత్తం అంతా చికెన్ వేసుకొని కిందిది పైకి మసాలా అంతా ముక్కలకంతా బాగా పట్టించేటట్టు కలుపుకోవాలి.
మసాలా అంతా పట్టించినంత వరకు మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా, ఉడికించి పెట్టుకున్నాం కదా, ఆ వాటర్ ఇందులో వేసేసేయాలి. ఇక్కడ నిమ్మకాయ చూపిస్తున్నాను. నిమ్మకాయగానే మెయిన్ అండి ఇందులో. నిమ్మకాయ నేను హాఫ్ చెక్క వేసుకుంటున్నాను. నిమ్మకాయ వేస్తే చాలా చాలా టేస్ట్ అనేది వస్తుంది. నిమ్మకాయ వేసి మొత్తం అంతా ఇలా మిక్స్ చేసేసేయాలి, అంతా ముక్కలకంతా బాగా పట్టేవాడుగా. ఇప్పుడు ముందుగా మనం ఉడికించి పెట్టుకున్నాం కదా చికెన్లో వాటరు, అది ఇందులో వేసేసేయాలి. మీకు ఆ వాటర్ సరిపోకంటే ఇంకా కొద్దిగా వాటర్ వేసుకోవచ్చు. నేను ఇక్కడ 1 కప్పు అయితే వేసుకున్నాను. తర్వాత మొత్తం అంతా వేసుకున్న తర్వాత ఒకసారి సాల్ట్ అనేది చెక్ చేసుకోండి. ఇక్కడ మీకు అంటే నేను కొద్దిగానే కదా వేసింది, చికెన్లో కొద్దిగా వేసాను, మసాలాలో కొద్దిగా వేసాను కాబట్టి నేను ఇంకా ఇక్కడ ఉప్పు వేయలేదు. కాబట్టి మీకు రుచికి సరిపడంత సాల్ట్ వేసుకోండి. అంతే అండి, ఎంతో టేస్ట్ అయినా చికెన్ గ్రేవీ అయితే రెడీ అయిపోయింది. మీకు నచ్చితే ఒక లైక్ వేసుకోండి.